మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇంకో విషయం చెప్పండి సార్, ఒక హీరోయిన్ డేట్లు అడిగితే ఏదో డైరీ చూసుకొని ఈ డేట్లకి ఉంటాయి చెప్పడం ఒకటి, లేదా నాకు కుదరదని చెప్పడం ఒకటి. డైరీ ప్రొడ్యూసర్ చేతికి ఇచ్చేసి మీకు ఎప్పుడు కావాలో మీరు రాసుకోండి, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పడం అసలు ఎక్కడా జరగదు. ఎంఎస్ రాజు గారికి త్రిష మధ్యగా జరగద్దంటే ఏంటిది? అయ్యో త్రిష ఇస్ మై ఆల్ టైమ్. అసలు నన్ను తను చూసుకున్నట్టు, తను నన్ను కేర్ తీసుకున్నట్టు, షీ ఫర్ హర్ ఐఎమ్ లైక్ ఎ గాడ్. అంటే ఒక వర్షం సక్సెస్ అనేది ఎందుకు పెట్టుకున్నాను అమ్మాయికి తెలియదు. అప్పుడు అమ్మాయి క్యారెక్టర్ కానీ ఫేస్ కానీ ఒక సినిమా కుదరక అర్జున్ అనే ఫిలిం పెట్టుకున్నారు. ఓకే, ఆ ఫేస్ కుదరలేదు. అంటే వాళ్ళకి ఒక వేరే కైండ్ ఆఫ్ ఫేస్ కావాలి. ఆ టైంలో అక్కడ ఉన్న ఫొటోసే కదా, అప్పుడు ఇవన్నీ లేవు, ల్యాప్టాప్లో లేవు కదా. ఆ ఫొటోస్ మహేష్ బాబు దగ్గర చూశాను. ఏంటి బాగుంది కదా బాబు అన్న, క్యారెక్టర్ సూట్ అవుతుంది అన్నారని డైరెక్టర్ గారు అన్నారు. ఓకే నేను పెట్టుకోవచ్చా అన్న, పెట్టుకోండి అన్నారు. అప్పుడు అమ్మాయి ఆ సినిమాలో లేను, వాళ్ళతో కలిసి ఒక్కడ చేశారు, లేను అనే ఒక డిజెక్షన్లో అమ్మాయి ఉన్నట్టుంది. నా నుంచి ఫోన్ రాగానే ఒక కేక. వెంటనే మేము వస్తున్నామండి, వచ్చేయమంటారా అంటే, లేదు నాకు వేరే పని ఉంది, సాంగ్ రికార్డింగ్స్ ఉన్నాయి, నేను అక్కడికి వస్తాను అని చెప్పి టపటపా నేను అక్కడికి వెళ్ళడం. వాళ్ళు ఫ్లాట్లు ఉన్నారు అప్పుడు వాళ్ళు. వాళ్ళు ఫ్లాట్కి వెళ్ళాం. అప్పుడు లేదు త్రిష లేదు, ఇప్పటికీ గుర్తు నాకు. వాళ్ళ అమ్మ ఉంది, మాట్లాడుతున్నాను, ఉమ్మగారు అది ఇదని మాట్లాడుతున్నాను. ఆవిడకి నేను పెట్టుకుంటే బాగుండి ఈ సినిమాలో, ఆల్రెడీ రిజెక్ట్ అంటే నా ఉద్దేశంలో రిజెక్ట్ కాదు, క్యారెక్టర్ సూట్ అవట్లా, చాయిస్ కాదండి, క్యారెక్టర్ సూట్ అవట్లా. అమ్మాయిని చూసిన తర్వాత ఫైనల్ చేద్దాం అని అనుకుంటున్నాను నేను. వచ్చింది ఆ అమ్మాయి, మంచి జీన్స్లో వచ్చింది, వచ్చి కూర్చుంది ఇక్కడ నేను కూర్చున్నా, అక్కడ కూర్చుంది. ఏంటి చిన్న టమ్మీ ఉంది, ఎక్సర్సైజ్ చేయన్న. ఓకే అంది. అంటే వాళ్ళకి అర్థమైపోయింది నేను సినిమా పెట్టుకుంటున్నానని. సో వెంటనే ఉమ్మగారు అంది, వాళ్ళ మదరు, అయితే మీరు సినిమా పెట్టుకుంటారన్నమాట అంది. అందుకే కదా చెప్పింది. అంతే, ఇంక అక్కడి నుంచి అమ్మాయి వెనక్కి తిరిగి చూడలేదు, ఒక్క ప్రశ్న అడగలేదు. ఆ అమ్మాయికి ఎంత అభిమానం అంటే, నేనంటే ప్రాణం అమ్మాయికి. అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే, ఇట్స్ లైక్ సీన్ చూడదు, నాకు ఏం వద్దు, ఇట్స్ అన్ ఎంఎస్ రాజు ఫిలిం, నాకు స్పాట్లో ఇచ్చేయండి సీన్ అంతే, ముందెళ్ళి చదువుకోవడాలు ఏం ఉండదు. అది కాదండి, మీరు ఎవరి తమిళని నేర్చుకోండి, నో, స్పాట్కి వచ్చి నాకు చెప్పండి సీన్ అంతే. ప్రశ్న అడగను, ఏం అడగను, ఎక్కడ డ్యాన్స్ చేయమంటే చేస్తాను. 75 రోజులు వర్షం అండి, 75 రోజులు అమ్మాయి మీద వర్షం పడింది. అప్పుడు వర్షానికి వంశీ పైడిపల్లి నా దగ్గర ఆ సినిమాకి పనిచేశాడు. దానికి పనిచేస్తే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తే తను మొత్తం రెయిన్కి అంతా ఇచ్చారు సరే. ఓకే, అప్పుడు అమ్మాయి కొంచెం పక్కనేయండి అని అతను చెప్పేది, నడిచివ్వండి గట్టిగా ఇక్కడి నుంచి. సో అట్లా అమ్మాయి కొన్ని సీక్వెన్సెస్ అయితే నా వల్ల కాదు ఏడ్చేది అమ్మాయి. నేను చెప్పాను కదా చాలా కష్టం ఉంటుంది, రైలు వెళ్తూ ఉంటుంది, దూకాలి అని చెప్పాను కదా నీకు. కళ్ళు నీళ్ళు పెట్టుకుంటే అట్లాగా వెళ్ళిపో, నీ ఇష్టం, నువ్వు వచ్చి అలా పట్టుకునేది లేదు, నేను చేస్తాను. అక్కడి నుంచి అమ్మాయి షీ బికేమ్ రియల్లీ క్లోజ్. అంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లాగా అయిపోయింది అమ్మాయి. తను అక్కడి నుంచి నెక్స్ట్ నువ్వు వస్తానే వద్దంటున్నా. మేము అసలు అమ్మాయిని అనుకోవాలి నేను. ఓకే, ముందు తను కాదు, ఏ అమ్మాయిని పెట్టాలో కూడా తెలియదు, మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాలి. అమ్మాయి వచ్చి బుక్ తీసుకొచ్చింది, మధ్యలో ఎవ్వరూ లేరు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసింది. ఏంటి వస్తున్నావు ఏంటి, ఏం పని ఉందా, వేరే పని ఉందని చెప్పింది. ఇదే డైరెక్ట్గా మా ఇంటికి వచ్చింది, భోజనం చేసింది. నేను సాయంకాలం వెళ్ళిపోతున్నానండి ఫ్లైట్కి అంది. బుక్ తీసింది, ఎప్పుడు కావాలి చెప్పండి, నేను ఇంకా డిసైడ్ చేయలేదు కదమ్మా, అందులో రాసుకోవాలి చెప్పండి. దట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వన్ హీరోయిన్ ఆర్ హీరో హస్ ఆస్క్డ్ మీ. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్. రాత్రి 3 గంటలకి మీరు ఫోన్ చేసి ఎవరితో మాట్లాడడానికి మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారు అని ఒక ఇంగ్లీష్ పత్రిక అడిగితే ఓన్లీ ఎంఎస్ రాజు ఇచ్చింది అమ్మాయి.
అటువంటి ఒక అమ్మాయి ఇవాళ ఇంకా హీరోయిన్గా కొనసాగుతుంది, మంచి పొజిషన్లో ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ హర్. నేను ఐ థింక్ ఐ హ్యావ్ టు గో అండ్ మీట్ హర్. తను ఎప్పటి నుంచో మళ్ళీ ఇంకో సినిమా అంటుంది. సినిమా కోసం కాకపోయినా కూడా నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, మెడ్రాస్ వెళ్ళినప్పుడు వెళ్ళి సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఐ విల్ గో ఫర్ సమ్ బ్రేక్ఫాస్ట్. వెళ్తాను, కూర్చుంటాను, ఆకవులు చెప్తూ ఉంటుంది. మళ్ళీ నాతో సినిమా చేయలేదు, అది చేశాను కదమ్మా 3 సినిమాలు చాలే, ఏం చేస్తాను లేదు. ఇలియానా అని పెట్టుకున్నానండి ఆట సినిమాకి. ఓకే. అంటే ఆట సినిమా ఇలియానా అని పెడితే ఆ అమ్మాయి అసలు అలిగింది నా మీద. ఎవరు? త్రిష. ఫోన్ల మీద ఫోన్లు చేసింది. నేను వచ్చేస్తానంది, షూటింగ్ వచ్చేస్తానంది. లేదమ్మా ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేసాము, ఎక్కడో రాజమండ్రిలో బోట్ మధ్యలో ఉన్నాము, ఆపలేను నేను షూటింగ్ అని చెప్పా. అప్పుడు కామ్ అయిపోయింది. కామ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఆ అమ్మాయిని సరదాగా పాపం ఫీల్ అవుతుందేమో అని చెప్పి ఆ రోజు తిరిగి కారులో వెళ్ళేటప్పుడు, ఏదన్నా త్రిష నీలా దొరకదమ్మా, నీకులాగా దొరకదు. అవును కదా, అవును కదా, మీరు ఇబ్బంది పడతారు కదా. అమ్మ ఏం లేదు, ఇలియానాతో ఇబ్బంది ఏం పడలేదు, బాగా చేస్తుంది. అవునమ్మా ఇబ్బంది పడతానమ్మా నేను. అవును సార్ మీకు అవ్వాలి అవ్వాలి. అలా ఒక్కొక్కరిని లైక్ నా ఇంట్లో చిన్నపిల్లలాగా ట్రీట్ చేసేవాడు. ఎంతమంది స్టార్లు సార్, ఎంతమంది స్టార్లు. అయితే నేను ఈ మధ్య శ్రీహరి గారి భార్య విశ్వశాంతి గారిని ఇంటర్వ్యూ చేశాను. వారు మాట్లాడుతూ నువ్వు వస్తా అంటే నేను వద్దంటున్న సమయానికి ముందు శ్రీహరి గారికి అప్పటికి సినిమాలు ఆడుతున్నాయి హీరోగా. సరే ఫెయిల్యూర్ ఉండొచ్చు, సక్సెస్లు ఉండొచ్చు, కానీ ఈ సినిమాకి అన్న క్యారెక్టర్లో చేయడానికి ముందుగా ఆయన ఒప్పుకోలేదు. ఎంఎస్ రాజు సినిమా కాబట్టే ఒప్పుకున్నారు అని డిస్కషన్ నడిచింది. శ్రీహరి గారిని ఎలా ఒప్పించారు? అంటే నేను అసలు ఒప్పుకోలేదు అనే ఛాన్స్ లేదు. ఆవిడ ఎలా చెప్పారో తెలియదు కానీ సార్, నేను ఆయన అంటే వాళ్ళ ఇంట్లో జరిగిన డిస్కషన్, ఇంట్లో జరిగిన భార్యాభర్తల జరిగిన డిస్కషన్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కథ చెప్పినప్పుడు ఆయన కళ్ళ నీళ్ళు ఇలా పడి చేస్తున్నాను